హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సింపుల్గా టమాటా రసం ఎలా చేయాలో చూద్దాము. ముందుగా ఈ ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేయండి. ముందుగా 4 టమాటాలను తీసుకొని పెద్ద పెద్దగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇందులో కొంచెం సాల్ట్, కొంచెం చింతపండు వేసుకొని 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని దీన్ని బాగా మరగబెట్టుకోవాలి. ఈ విధంగా టమాటాలని బాయిల్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కాస్త చల్లారనివ్వాలి. ఈలోపు వేరొక బౌల్లో 2 పచ్చిమిరపకాయలు, 1 ఆనియన్ని కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్, 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ కారం కూడా వేసుకోవాలి. తర్వాత ముందుగా ఉడకపెట్టుకున్న టమాటాల్లో వాటర్ పోసుకుంటూ వీటిని బాగా మ్యాష్ చేసుకోవాలి. ఆ వచ్చిన వాటర్ని తీసుకోవాలి. ఇలా ఈ ప్రాసెస్ని 4-5 సార్లు రిపీట్ చేయాలి. మరీ వాటర్ ఎక్కువగా పోయకూడదు. టేస్ట్కి సరిపడా పులుపు ఉండేట్లుగా చూసుకోవాలి. ఇందులో కొంచెం కరివేపాకు, అలాగే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని దీన్ని స్టవ్ మీద పెట్టుకుని బాగా మరిగించుకోవాలి. టమాటా రసం బాగా మరిగిపోయింది. ఇప్పుడు దీన్ని తాలింపు వేసుకోవాలి. తాలింపు కోసము ఒక బౌల్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుని అందులో కొంచెం శనగపప్పు, జీలకర్ర, 1 ఎండుమిర్చి, అలాగే దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయను కూడా వేసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని కలుపుకొని దీన్ని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టమాటా చారులో కలుపుకోవాలి. అంతే, ఎంతో సింపుల్గా టమాటా రసం రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. హోప్ యూ లైక్ దిస్ వీడియో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.